ఏంటి ఒకటి మాత్రం క్లియర్ అండి, ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద, నేనేమంటానంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంత క్లోజ్ రిలేటెడ్ పీపుల్, వాళ్ళ సరౌండింగ్ లో ఉన్న పీపుల్, వాళ్ళ వరస అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు, ఇలాంటి వాళ్ళ దగ్గర మాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు, నేను వీటి అన్నింటి గురించి మాట్లాడాలి, దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్ అయితే తీసుకురావాలి, దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి. డెఫినెట్ గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం. ఒక 6th క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక బ్యాట్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటి అన్న విషయంలో అవేర్నెస్ తీసుకురావడం, కానీ 6th క్లాస్ తర్వాత కూడా అప్ టు 18 years వరకు, అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే, నేను చాలా కేసులు చూస్తున్నాను, చాలా మంది ఏంటంటే 8th క్లాస్ 9th క్లాసుల్లోని పిల్లల్ని పాపం ట్రాప్ చేయడం, ఆ పిల్లలు చనిపోవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి కూడా పేరెంట్స్ కి టీచర్స్ కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి. ఇవన్నీ ఒకటైతే నేనేమంటానంటేనండి, పాస్ట్ జరిగిన పోలీసు వ్యవస్థ మొత్తం అంతా నిర్వీర్యం అయిపోయింది. మీరు నమ్ముతారా, ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది. ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి, వాడి కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి. వాడు ఇంతకుముందు వాడి క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాంటి సిస్టమ్ మొత్తం లేదు. ఈ లాస్ట్ 5 years అది పని చేయలే, డబ్బులు ఇవ్వలేదు, అది వర్క్ చేయడం మానేసి. అట్ ద సేమ్ టైం సీసీ క్యామ్స్ పని చేయలేదు, సీసీ క్యామ్లు బిగించినప్పుడు డబ్బులు ఇవ్వలేదు. ఎవడు చేస్తాడు? ఈ రోజు వ్యవస్థ అంతా కంప్లీట్, ఈవెన్ సెబ్ అని చెప్పి గాంజాయిని సెబ్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పక్కకు తోసేసి, సెబ్లో కూడా దానికి సెపరేట్ గా కాన్సన్ట్రేషన్ లేకుండా గంజాయిని విపరీతంగా పెంచేశారు. సో ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే, ఏదో అంటారు కదా, లాస్ట్ వీళ్ళు వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అనమాట ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని. ఆ వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి. డెఫినెట్ గానండి, మేము హైప్ క్రియేట్ చేయడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించి అల్లాడిని చంపి నీడిని చంపి అని మేము చెప్పలేం. మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది. లేదు, అదే మేము చెప్తున్నామండి. ఏమండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరు ఉన్నారండి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, మీరు ఒకటే, నో, నేను ఒక మాట చెప్తున్నానండి. కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను, ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు. అందరికీ మించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే 53 రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా. నో సార్, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెయ్యాలి అంటే నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే, ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక 50% నమ్మకం వచ్చినట్టే. మిగతా 50% మేము చేసే యాక్షన్ మీద గానీ వాటి నుంచి వచ్చే రియాక్షన్ మీద గానీ ఉంటుంది. కానీ ఈ రోజున్న సిచ్యువేషన్స్ మేము చెప్తున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు ఏం చెప్పారు, వాటన్నిటి మీద మేము స్టాండ్ అయ్యే ఉన్నాం. ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం, వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం. కానీ ఏ కార్యకర్త గానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు, దాని సమయం పాటించండి. దీనివల్ల పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి. అవే మేము చెప్తున్నాం. ఫోన్ చేయలేదయ్యా, బట్ దేర్ మస్ట్ బి స్ట్రాంగ్ వార్నింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. లేదు, షూర్ అండి. ఇప్పుడు మీకు సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు, ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి, స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జిమెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా, అంటే విత్ ఇన్ 2-3 months లో. ఏమంటే నేను ఒకటే చెప్తున్నా, ఓకే చేసేవాడికి ఏదంటారు కదా, కాసిన చెట్టుకే దెబ్బలు తగులుతుంది, దాని గురించి మేమేం పట్టించుకోం. కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని 4 సంవత్సరాలు ఆడుకున్నారండి. ఏదండి ఆ చట్టం?
దిశ యాప్ అని చెప్పి మగాళ్ళ చేత కూడా దిశ యాప్ ఏమో డౌన్లోడ్ చేయించారు. మీరు పాత్రికేయులని తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునే వాళ్ళేమో. దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళేమో. వాళ్ళు చేశారు, మీరు కూడా. సంతోషం, వెరీ గుడ్. సో దట్ నేనేమంటానంటే ఇప్పుడు అయిపోయింది, అదే అయిపోయింది. ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్ గా ఉన్నాము. మేము చాలా సీరియస్ గా ఉన్నాము. రోజుకు 3 ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే, మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా. కంపల్సరీగా దీని మీద ఏదో అంటారు కదా, రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు, ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటున్నాం. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఆయనే కావాలని కూర్చొని రెచ్చగొట్టుకుంటున్నాడా ఏంటి ఏమో. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా. సో ఏం లేదు రండి, అన్ని క్లియర్ అవుతాయి. ఇబ్బంది ఏం లేదండి. అసలు యాక్చువల్ గా ఈ రోజు మీకు అందరికీ తెలుసు, ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్నా, మీది అసెంబ్లీలో తీసుకుంటాం. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్ గా ఫెయిల్ అయింది గవర్నమెంట్. స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము. రోజు మీరు అన్నది కరెక్టే, ఎక్కడో అక్కడ మీరు అదే చెప్తున్నా. మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, చిన్న పిల్లల మీద అత్యాచారాలు అనేసరికి అసలు ఎట్టి పరిస్థితిలోని టాలరేట్ చేయకూడదు. ఆ టాలరేట్ చేయలేని ఆ సిచ్యువేషన్ లో కంపల్సరీగా మనం కూకటి వెళ్తూ దీన్ని పెకిలించాలనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి. వాళ్ళకి కూడా తెలియాలి ఏం జరుగుతుంది, తల్లిదండ్రులకి, టీచర్స్ కి, పిల్లలకి, అందరికీ కూడా. సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ 3 కలిపి తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. టైం గురించి కాదు, టైం రావాలి ఇన్ ద సెన్స్ నేను అడుగుతుంది. ఇప్పుడు ఏదైతే శాంతి భద్రతలు అదుపులోకి తీసుకునేటప్పుడు మనం రావాలి. ఇవి మాత్రం డే ఫస్ట్ నుంచి, ఈ రోజు మనం అనుకున్నాం అనుకోండి, ఈ రోజు నుంచి ఏమి జరగకూడదురా భగవంతుడా అనుకోవాలి. ఈ రోజు నుంచి అనుకోవాలి ఏం జరగకూడదురా భగవంతుడా అని. జరగకుండా చూసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా కార్యముఖులు అన్ని డిపార్ట్మెంట్లు కలిసినాయండి ఈ రోజు. అన్ని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గానీ, పోలీస్ డిపార్ట్మెంట్ గానీ దీని మీద కరెక్ట్ గా ఒక 10 days కంప్లీట్ గా దీని మీద స్పెషల్ డ్రైవ్ పెడతాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడే డిపార్ట్మెంట్ అందరూ కూడా మారారు, ఎస్పీస్ మారుతున్నారు, ఇంకా షఫ్లింగ్స్ అవుతున్నాయి. సో ఒక స్ట్రీమ్ లైన్ లోకి వచ్చేస్తారు. మీరు అన్నది కరెక్టే. మీకు విషయం చెప్పనా అండి, చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది కేవలం పార్టీ ముద్ర వేసుకుని చాలా మంది విఆర్ లో పార్టీ ముద్ర వేసి, వాళ్ళు వేసుకున్నది కాదు, వాళ్ళు వేసి విఆర్ లో పెట్టడం అని రకరకాల ఇబ్బందులను గురైన చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒకసారి అవన్నీ కన్సల్టేట్ చేసుకోవాలి కదా, ఒకసారి అందరికి కన్సల్టేట్ చేసుకోవాలి. మళ్ళీ ఏ తప్పిసారి ఎవరో ఒకరిని తీసుకొచ్చి మేము పెట్టామనుకోండి, అలా అక్కడ పనిచేశారో మళ్ళీ మీరే మళ్ళీ ఏదో పేపర్లో వేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.